హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో రాత్రి తీసానండి, కాకపోతే రాత్రి కొద్ది లేట్ అయిందని పెట్టలేదు. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టీలు టిఫిన్లు తాగారా? స్నానాలు అయ్యాయా? దండం పెట్టుకున్నారా? టీలు టిఫిన్లు వంట మొదలెట్టారా? ములగాకు టమాటా కలిపి రాత్రి బిర్యానీ కింద తాలింపు పెట్టుకున్నాను. టమాటా రైస్ అంటారు కదా, టమాటా రైస్ చేశాను. అదేమో చక్కగా ఉల్లిపాయ ముక్కలతో పాటు మసాలా సామాన్లు కూడా వేపుకున్నాను. కాకపోతే ఇందులో బెనిఫిట్ ఏంటంటే ములగాకు వేసుకున్నాం కాబట్టి మంచిది. ములగాకు అన్నది విటమిన్స్ అని మీకు తెలుసు. ఆ గ్లాసుడు చేశాను బియ్యం. గ్లాసుడికి 3 గ్లాసులు నీళ్ళు పోసాను నేను. ఉల్లిపాయలు టమాటాలు వేపాను. మిల్ మేకర్ కూడా వేసానండి. ఆ తర్వాత అదిగో అలాగా 2 విజిల్తో అది రెడీ అయ్యింది. ప్లేట్లు పెట్టుకొని కూలింగ్ వాటర్ పెట్టుకొని కుక్కర్ రెడీగా ఉన్నాం. కుక్కర్ మూత తీయడానికి కొద్దిగా తిప్పలు పడ్డాను. ఆవిరైనా కొద్దిగా లేట్ అయింది. అదిగో అలా తయారైందండి. టేస్టీ ములగాకుతోని టమాటా రైస్. కానీ ములగాకు చాలా మంచిదండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేముకలకి తిను. ఆడవాళ్ళు ఎక్కువ తినాలి అంటారు డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు బాగా చెప్తారు ములగాకు గురించి. తినడం మంచిది, హెల్త్కి కూడా మంచిది. రాత్రి అలా తినేసిన తర్వాత ఉదయాన్నే లేచి మీకు కావాలా ముద్ద అని అడుగుతున్నాను. టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఉంది, అది పిల్లోడికి తింటాను అన్నాడు. అది నిలవ పెట్టుకొని ఉదయం తింటే ఇంకా బాగుంటుందండి. కానీ వేడివేడిగా తినాలి, వేడివేడిగా తింటారు. చల్లారినా టేస్టీగానే ఉంటుంది. ముద్దకి ములగాకు తగిలింది, చాలా టేస్టీగా ఉంది. మా అబ్బాయి నన్ను తీయకు అంటున్నాడు. ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటున్నాడు. ఆడు శుభ్రంగా తిన్నాడు. ఉదయాన్నే మామిడికాయ పట్టుకున్నానండి, చెక్కేసాను నేను. ఇది చెక్కేసి ఆవకాయలో కొద్దిగా ఉప్పు ఎక్కువైందని చిన్న ముక్కలు కోసి, ఉల్లిపాయ ముక్కల్లా కాదు, కొద్దిగా ఒక మాదిరి సైజు మామిడి ముక్కల్లాగే కోసి ఎండలో పెట్టమంది అమ్మ మామిడికాయని. ఇది ఎండి చక్కగా మామిడికాయలో కలపాలి. ఇది అలాగే ఎండాలండి. బాగా ఎండాక ఆ ఉప్పు లాగుతుందని మా అమ్మగారి ఉద్దేశం. ఎందుకంటే లైట్గా నాకు ఉప్పగా అనిపిస్తుంది. ఇంకా ముక్కకి ఇంకా ఊరలేదు. అయినా సరే ఈ ముక్కలు కోసి ఎండబెట్టి కలిపేద్దాం ఆవకాయలో అనుకున్నాం. కానీ మా మాయ చెట్టి ఆవకాయలన్నీ తీగ ఉంటాయండి. మా అత్త ముందే చెప్పింది తీపి ఆవకాయకి అయితే ఇంకా బాగుంటుందని. మరి ఇప్పుడు అది ఎలా వస్తుందో చూద్దాం. లైక్, షేర్, కామెంట్.